ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఏకాదశి వ్రతం పూజ ఎలా నిర్వహించుకోవాలి స్టెప్ బై స్టెప్ డెమోని ఈ వీడియోలో ఇస్తున్నానండి. అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల్లో పాటించవలసిన నియమాలు ఏంటి, ఉపవాసం ఎలా నిర్వహించుకోవాలి, ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అన్న పూర్తి విషయాలు కూడా ఈ వీడియోలోనే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి లిస్టు పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పూజా పీఠం పెట్టుకొని నిర్వహించుకోవచ్చు. లేదు అంటే మీ దేవుని మందిరంలోనే చేసుకోవచ్చు. కలశం ఉన్నవాళ్లు కలశాన్ని పెట్టుకోండి. లేని వాళ్ళు లక్ష్మీనారాయణుల ఫోటో గాని లేదా అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి ఫోటో గాని విగ్రహం గాని స్వామివారి రూపాలలో ఏ రూపానికి సంబంధించిందైనా మీరు పెట్టుకొని ఏకాదశి వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. ఏకాదశి పూజను ప్రారంభిద్దాం. ముందుగా పసుపు గణపతి పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ద్విపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. దీపారాధన చేసి దీపానికి కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పాన్ని ఉంచండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. కురు ఘంటారావం తపర దేవతాహ్వానలాంఛనం. గంటను మోగించండి, ఆచమనం చెయ్యండి. స్వాహ అన్నప్పుడు 3 సార్లు స్వీకరించండి. ఆడవారు చేస్తుంటే గనక నమః అనుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు చెయ్యని కడుక్కోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమిపారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనుకకు వేసుకోండి. ఇప్పుడు మీ కుడి చేతితో ముక్కును పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమ అనుకోండి. ఓం మమో ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ దిక్కును ఉన్నారో చెప్పండి. కృష్ణ గోదావరి మధ్య దేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన. ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అని ఇక్కడ చెప్పండి. ఋతౌ ఏ ఋతువో ఇక్కడ చెప్పండి. మాసే ఏ మాసము ఇక్కడ చెప్పండి. పక్షే శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేది చెప్పండి. తిథౌ ఏ తిథి రోజున మీరు పూజను నిర్వహిస్తున్నారో ఆ తిథిని ఇక్కడ చెప్పుకోండి. వాసరే ఈ రోజు వారం ఏమిటి అనేది ఇక్కడ చెప్పండి. శుభ నక్షత్రే ఈ రోజు ఉన్న నక్షత్రం ఇక్కడ చెప్పండి. శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. ఇక్కడ మీ గోత్రాన్ని చెప్పండి. గోత్రస్య మీ పేరును చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ
ఫల పురుషార్థ సిత్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వ ఆపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిత్యర్థం పుత్ర పుత్రికానాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిత్యర్థం శ్రీకృష్ణ సాంగత్య సిత్యర్థం ఏకాదశి మహాపుణ్యకాలే శ్రీ లక్ష్మీనారాయణ దేవతాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు కలశంలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశానికి గంధము రాసి 3 చోట్ల కుంకుమతో బొట్లను పెట్టి కలశంలో ఒక పుష్పాన్ని ఉంచి మీ కుడి చెయ్యిని దానిపైన ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రో స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపావసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగే చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవా పూజార్థం మమ దురితక్షయకారకః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానాం చ సంప్రోక్ష. కలశంలోని జలమును పుష్పంతో దేవుని పైన పూజా ద్రవ్యాల పైన మీ శిరసుల పైన చిలకరించుకోండి. ఇప్పుడు పసుపు గణపతి షోడశోపచార పూజ. ఒక పుష్పాన్ని తీసుకొని గణపతి పైన ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అంటూ ఆ పుష్పాన్ని కొన్ని అక్షంతలను స్వామి వారి పైన ఉంచండి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి నీళ్లను చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మరలా నీళ్లను చిలకరించండి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళా నీళ్లను చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి గంధాన్ని చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి అక్షంతలను చల్లండి. ఇప్పుడు అక్షంతలతో పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ఇప్పుడు ధూపాన్ని వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి. ఇప్పుడు తాంబూలాన్ని సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకొని నమస్కరించి దేవుని వద్ద ఉంచిన కొన్ని అక్షంతలను పుష్పాలను శిరసు పైన ధరించండి. ఆ తరువాత పసుపు గణపతిని 3 సార్లు కదిలించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి. ఇప్పుడు షోడశోపచార పూజను ప్రారంభిద్దాం. ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకోండి. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకేకనాథం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి ఆవాహనం
ఇప్పుడు చేతిలోకి మరొక పుష్పాన్ని తీసుకోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అచ్చతిష్టసాంగులం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఆవాహయామి. ఇప్పుడు ఆ పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచండి. ఆసనం. కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకోండి. ఓం పురుషయే వేదగం సర్వం యాద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వ శేషానః యదనేతాని రోహతి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అక్షింతలు వేసేయండి. ఇప్పుడు పుష్పంతో నీటిని చిలకరించండి. పాద్యం ఏతావానస్య మహిమ అతో జాయగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదాస్యామృతం దివి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి అంటూ నీటిని చిలకరించండి. త్రిపాదూర్ధ్వా ఉదయ్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వవ్యక్రామత్ శాసనానసనే అభి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా కొన్ని నీటిని చిలకరించండి. ఆచమనం. మరలా నీటిని చిలకరిస్తూ ఉండండి. తస్మాద్ విరాడ జాయత విరాజో ఆదిపురుషః సజాతో అచ్చరిచ్చత పశ్చాత్ భూమి యథో పురుషః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాలలో ఒక తమలపాకు గాని పుష్పాన్ని గాని ఉంచి స్వామి వారి పైన చిలకరించండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యాం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని మరలా చిలకరించండి. వస్త్రం. ఇప్పుడు పతితో చేసిన వస్త్రాలను సమర్పించండి. వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామ సమన్వితే సర్వవర్ణ ప్రదే దేవ వాససి ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః నూతన వస్త్ర యుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం బ్రహ్మ విష్ణు మహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూతరకం గృహాణ భగవాన్ విష్ణు సర్వేష్ట ఫలదో భవ. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి గంధాన్ని సమర్పించండి. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. ఇప్పుడు ఆభరణాలు. స్వామివారి పైన కొన్ని అక్షంతలను ఉంచండి. మల్లికాది సుగంధిని మాలాత్యాదీని వైపురభో మయా హృతాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. తులసీ కుంద మందార పారిజాతం భుజైర్యుతాం వనమాలాం ప్రదాస్యామి గృహ్యాన జగదీశ్వర. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః పుష్పాని సమర్పయామి. ఇప్పుడు అధాంగ పూజ. పుష్పాలను గాని తులసీ దళాలను గాని లేదా అక్షంతలను గాని వేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః పాదో పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్హో పూజయామి. ఓం అనఘాయ నమః జానూని పూజయామి. ఓం ఇందిరా పతయే నమః జంఘే పూజయామి. ఓం జగన్నాథాయ నమః ఊరుం పూజయామి. ఓం విస్తర స్రవసే నమః తఠిం పూజయామి. ఓం కుక్షిస్తాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. శంఖ చక్ర గదా సారంగ పాణయే నమః బాహూన్ పూజయామి. కంబు కంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుంద కుంతల దంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసికాగ్ర మౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్య చంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్ర శిరసే నమః శిరః పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామినే నమః సర్వాణ్యాంగాని పూజయామి. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి ప్రారంభం. అక్షింతలతో గాని పుష్పాలతో గాని తులసీ దళాలతో గాని అర్చిస్తూ ఉండండి. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీ పతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః.
ఓం మధురిపవే నమః. ఓం తార్ష్యవాహాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం సుధాప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రపాణయే నమః. ఓం గదాధరాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం హంసాయ నమః. ఓం సముద్రమదనాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటభాసురమర్ధనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజన్యధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సారంగపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం దేవాయ నమః. ఓం జగత్కారాయ నమః. ఓం సూర్యచంద్ర విలోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మ తనవే నమః. ఓం క్రోఢరూపాయ నమః. ఓం రుకేసరినే నమః. ఓం వామనాయ నమః. ఓం భార్గవాయ నమః. ఓం రామాయ నమః. ఓం హరినే నమః. ఓం కలికినే నమః. ఓం హయవదనాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం సింసుమారాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం బుధధిపాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీప్రియాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం మురారాతాయే నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం వృషభాయ నమః. ఓం మోహిని రూపధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం పృథవే నమః. ఓం క్షీరాబ్ధిసాయినే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నరాయ నమః. ఓం గజేంద్ర వరదాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం శ్వేతద్వీప సువాస్తవ్యాయ నమః. ఓం సూర్యమండల మధ్యగాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకర ప్రియాయ నమః. ఓం నీలాకాంతాయ నమః. ఓం ధరాకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం బాదరాయణాయ నమః. ఓం భగీరథి జన్మభూమి పాదపద్మాయ నమః. ఓం సతాం ప్రభవే నమః. ఓం స్వభువే నమః. ఓం ఘనశ్యామాయ నమః. ఓం జగత్కారణాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం బుద్ధావతారాయ నమః. ఓం శాంతాత్మనే నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం భూత భవ్య భవత్ప్రభవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం ప్రహ్లాద పరిపాలకాయ నమః. ఓం శ్రీ శ్రీ మహావిష్ణవే నమః. ఇది శ్రీ మహావిష్ణు అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం. మీకు లక్ష్మీనారాయణులకు సంబంధించిన స్తోత్రాలు అన్ని కూడా ఇక్కడ చదువుకోండి. ఇప్పుడు ధూపం అగరబత్తీలను వెలిగించండి. దశాంగం గగులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవానమనస్కృత. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ధూపమాగ్రాపయామి. దీపం. ఇప్పుడు దీపానికి నమస్కరించి స్వామివారికి దీపాన్ని చూపించండి. ఘృత త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దీపం దర్శయామి. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. స్వామివారికి సమర్పించవలసిన అన్ని నైవేద్యాలను తెచ్చి స్వామివారి ముందు ఉంచండి. చంద్రమా మనసో జాటః చక్షో సూర్యో అజాయుత ముఖాదింద్ర సాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యాలు అన్నిటి మీద నీటిని చిలకరించండి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు. అమృతోపసరణమసి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యాలను చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు
తాంబూలం పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం తేజోరాశిమయం దత్తం గృహాణత్వం సురేశ్వర. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు మంత్రపుష్పం. చేతిలోకి కొన్ని అక్షంతలను పుష్పాలను పట్టుకోండి. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం. యానకాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమ నివారణం. సంసార సాగర మాత్వా ముద్దరస్వ మహాప్రభో. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు. చతుర చామర గీత నృత్య ఆందోళిక సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలను నీటిని ధారకటి వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణః సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. దీంతో ఏకాదశి వ్రత పూజ సమాప్తం. ఇప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని వ్రత కథను చదువుకోండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. చదువుకున్న తరువాత చేతిలో ఉన్నటువంటి అక్షంతలను కొన్ని స్వామివారి మీద వేసి మిగిలిన అక్షంతలను మీ శిరస్సుల పైన ధరించండి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున పునఃపూజను చేసి మహా నైవేద్యాన్ని సమర్పించి మీరు కలశం పెట్టుకుంటే కలశాన్ని లేదు అంటే పూజా పీఠాన్ని 3 సార్లు కదపండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వారికి నియమాలు దశమి రోజు నుంచే ప్రారంభమవుతాయి. దశమి రోజున ఏకభుక్తం చెయ్యాలి. అంటే ఉదయం ఆహారం తీసుకున్నా రాత్రికి మాత్రం ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి వారు ఎవరైనా ఉంటే అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఇక ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండాలి. ఉండలేని వాళ్ళు తేలికపాటి అల్పాహారాన్ని అంటే పండ్లు పాలు తీసుకోవచ్చు. సగ్గుబియ్యంతో చేసిన కిచిడి లాంటివి స్వీకరించవచ్చు. ఈ రోజంతా కూడా దైవనామ స్మరణతోనే కాలాన్ని గడపాలి. వీలైనన్ని సార్లు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. వీలు ఉన్నవారు తప్పకుండా గోపూజను చేసుకోవాలి. ఏకాదశి రాత్రి వేళ విష్ణు సహస్రనామం విష్ణువుకు సంబంధించినటువంటి పుణ్య కథలను వింటూ జాగరణ చేస్తే చాలా మంచిది. మరునాడు ద్వాదశి పారణ చెయ్యాలి. అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్య కాలకృత్యాలు దేవతారాధన చేసుకుని మహా నైవేద్యాన్ని దేవునికి నివేదించి అతిథి ఉంటే వారికి భోజనం పెట్టాలి. అతిథి ఎవరూ దొరకకపోతే పశు పక్షాదులకు మీ యథాశక్తి కొలిది వారికి తినటానికి ఏదైనా సమర్పించాలి. ఇలా చేసిన తరువాతనే భోజనం చేయాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు తప్పనిసరిగా దశమి ఏకాదశి ద్వాదశి ఈ 3 రోజుల్లో కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లిపాయి వెల్లుల్లిపాయి మాంసం మద్యం ధూమపానం వంటివి చెయ్యకూడదు. అసత్యం ఆడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో గొడవలు పడకూడదు. మౌనంగా ఉంటే చాలా మంచిది. క్షురాది కర్మలను ఈ రోజు చేయకూడదు. ఉపవాసం ఉన్నవాళ్లు పగలు నిద్రపోకూడదు. వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు అయితే కనుక కాసేపు సేద తీరవచ్చును. తాంబూల సేవనం చెయ్యరాదు. శరీరానికి తలకి తైలమర్దనం చెయ్యరాదు. ద్వాదశి రోజున వంకాయ నిషిద్ధము. ఈ 3 రోజుల్లో కూడా తులసీ దళాలను కోయరాదు. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పాదార్పణమస్తు. ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.